ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. చూడండి, అమ్మ కొంచెం పచ్చడి పెట్టుకో అనేసి ముక్కలు పంపించింది. ఇది ఇప్పుడు నేను పచ్చడి పెడుతున్నా. అమ్మ అన్నీ క్లీన్ చేసి పంపించేసింది. ముక్కలు కూడా అమ్మని కడిగేసి పంపించింది. కొన్ని ఇంత ఒక పావు కేజీ, అర కేజీ కూడా కావు, పిల్లలు తినేసిండ్రు. కొన్ని ముక్కలన్నా పెడదామనేసి పెడతాను. దీంట్లోకి మసాలా ప్రిపేర్ చేసుకున్నానండి. కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం మెంతులు, 3 కలిపి పౌడర్ వేసుకున్నానండి. ఆ పౌడర్ ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం. ఇంకా కూడా ఇందులో వేసేసుకుందాం. నెక్స్ట్ కొంచెం కొత్త వెల్లిగడ్డ అండి ఇది, అందుకే పొట్టుతోనే పట్టేసినాను. ఈ వెల్లిపాయ ముద్ద కూడా ఇందులో వేసుకుందాం. కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుందామండి. పసుపు కొంచెం కలర్ కోసం కొంచెం అంతే. నెక్స్ట్ మనకు ముక్కల సరిపడా కారం తీసుకుందాం. నేనైతే 2 స్పూన్స్ వేస్తున్నాను. అలాగే సాల్ట్ 2 స్పూన్స్ వేసానండి. సరిపోకుంటే మళ్ళీ వేసుకుంటాం. ఇంకా దీంట్లోకి ఆయిల్ కాగబెట్టి పెట్టానండి. ఇది ఇంకా చల్లగా అవ్వలేదు. ఇది చల్లగలేక మనము ఈ ముక్కలని కలిపేసుకుందాం. చూడండి, ముక్కలు మంచిగా మసాలా పట్టించేసాను. ముక్కలకి మంచిగా స్మెల్ అయితే సూపర్ వస్తుందండి. మనం ఇందులో ఆవాలు, మెంతులు, జీలకర్ర వేసినాం కదా, మంచి స్మెల్ అయితే వస్తుంది. ముక్కలకి బాగా పట్టించాము. ఇప్పుడు మనం వేడి చేసుకున్న ఆయిల్ ఉంది కదండి, గోరెచ్చగా ఉంది, అయినా ఏం కాదు, పోసేసుకుంటే సరిపోతుంది. ఇదంతా కూడా ఇందులో పోసేసుకుందాం. దీన్ని కలుపుకుందామండి మంచిగా. చూడండి, పచ్చడి అయితే మొత్తం కలిపేసిన, మంచిగా మసాలా, నూనె అన్నీ పట్టేసినాయి, ఉప్పు, కారం, మసాలాలన్నీ. దీన్ని ఇప్పుడు డబ్బాలోకి తీసేసుకుందాం. డబ్బా పెద్దగానే ఉన్నదండి, ముక్కలు కొన్ని ఉన్నాయి. ఎంతైనా చేసుకోవాలి కదా, తినాలనుకుంటే కొంచెమైనా పర్లేదు, చేసేసుకోవాలి. చూడండి, నేనైతే డబ్బాలోకి తీసేసుకున్నా. ఇది మనము రేపు చూద్దాం, ఎందుకంటే కొన్ని అక్కలు కదా. ఇప్పుడు ఇట్లా పెట్టేసి మూత పెట్టేసుకొని పక్క పెట్టుకుందాం. మళ్ళీ రేపు ఒకసారి ఓపెన్ చేసి చూసుకుంటే తెలుస్తుంది. ఇదండి మామిడికాయ పచ్చడి. ఇట్లా చేసిన నేను. మీరు ఎట్లా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయాలి కంపల్సరీ. ఓకే, అలాగే ఇప్పుడు మనం ఈ ముక్కలు కలిపి పెట్టుకున్న బేషన్ ఉంది కదండి, ఇందులో కొంచెం మసాలా ఉంది, ఆయిల్ ఉంది. దీంట్లో మనం కొంచెం రైస్ వేసుకొని తినేద్దాం. టేస్ట్ కూడా ఎట్లున్నాయని నేను చెప్తాను. చూడండి, నేనైతే ఈ బేషన్లో కొంచెం అన్నం వేసుకొని కలుపుకున్నాను. చూడండి, ఇప్పుడు నేను తిని మీకు ఎలా ఉందో చెప్తాను. ఉప్పు, కారం, మసాలా ఎట్లా ఉందో చెప్తాను. చాలా బాగుందండి. మంచిగా ఎల్లిపాయ ఫ్లేవర్ అయితే బాగుంది. జీలకర్ర, మెంతులు, ఆవాలు అన్నీ వేసినా కదా, చాలా బాగుంది. ఇది కలిపిన దానికంటే రేపు ఎల్లుండి ఇంకా బాగుంటుంది. చాలా బాగుందండి. మీ ఇంట్లో మామిడికాయ పచ్చడి ఎలా పెడతారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే, బాయ్.